కేరళము, అస్సాము, పుదుచ్చేరి రాజకీయాలల్లా గతి మార్చే తీర్పు ఇవ్వబోతున్న ఓటరన్నలు. 4 రాష్ట్రాలు, ఒక్క కేంద్రపాలిత ప్రాంతాన్ని జరుగుతున్న ఎన్నికల్లా మొదటి విడత ఎన్నికలు దాదాపు ఒడిచినట్టే. ఓట్లేసేటోళ్ళు ఏమన్నా తెలివి పారిండ్రా, లేకుంటే పైసలు తీసుకొని పార్టీల పద్ధతులు పక్కకు పెట్టి ఎప్పటి తిరగనే ఓట్లేస్తున్నారా అనేది ముందు ముందు చూడాలి. కానీ ఇక్కడ ఓట్లేసేటోళ్లకు స్వీట్లు పంచుకుంటా ఓ బుజ్జి గమ్మత్ చేసింది. చూద్దాం పాండ్రి. తయారు నిలయం வைத்திருங்கள். Your vote is your voice. உங்கள் வாக்கு உங்கள் உரிமை. Every vote shows a nation. వారెవ్వా ఏమున్నదిరా బై, ఓటైండ్రి బాబు ఓటైండ్రి అని చెప్తున్నారు ఓ బొమ్మ. దాని చిత్రాలు చిన్నవి కావు, ఏషాలు పెద్దవి కావు అన్నట్టే చేస్తుంది కదా. పుదుచ్చేరిలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ స్టేషన్కి వచ్చిన నీలా అనే ఈ రోబో గమ్మత్ అనిపించేటట్టు చేసిందట. ఆకుపచ్చ చీరను లంగా ఓని తీర కట్టుకొని, గొలుసులు పెట్టుకొని, సక్కదనంగా బొట్టు పెట్టుకొని, చేతులల్లా పెద్ద పూల ట్రే పట్టుకొని ఎర్రటి కళ్ళు మెరుస్తుంటే పోలింగ్ బూత్లో తిరుగుతున్నది. విఓసి అనే సర్కార్ బడి పోలింగ్ బూత్ కాడ ఓట్లేసేతానికి వచ్చిన వాళ్ళకు నవ్వుకుంటా స్వాగతం పలుకుతున్నదట, నవ్వుకుంటా వల్కరిస్తున్నదట. దీన్ని చూసిన జనం పరిశానవుడే కాదు, పక్కున నవ్వుతున్నారట. అది చెప్తున్న ముద్దు ముద్దు మాటలు వినుకుంటా సెల్ఫీలు దిగుతున్నారట. స్వాగతమే ఓటరన్న, నీ ఓటు నీకే, దొంగ ఓటు మాత్రం నాకే అన్నట్టు చెప్తుంటే నవ్వనోళ్ళు లేరట. ఇక కొంతమంది ఆడోళ్ళు అబ్బా ఎంత మంచిగా చీర కట్టుకున్నది నీలా రోబో, చీర అంచులు మంచిగా ఉన్నాయి, డిజైన్ బట్టి ఇంకింత పెద్ద ఉంటే మంచిగుండు అన్నట్టు అమ్మలక్కలు తిరగ మాట్లాడుకుంటున్నారట. ఇంకొంతమంది ఇది ఎక్కడిచ్చంత్రం రా బాబు, రోబోట్ కూడా లంగా ఊని కడతాయా, కడితే కట్టినాయి కానీ ఇట్లా పువ్వులు చేతిలో పట్టుకొని ఓట్లేసేటోళ్ళకి స్వాగతం పలుకుడైంది, ఇసొంటిది మేము ఎప్పుడు చూడలేదు అన్నట్టు పిస పిస అయినరట. ఇసొంటి రోబోలను పెళ్లిళ్ళు, ఫంక్షన్లు, ఈవెంట్లకు పెట్టి వచ్చిన చుట్టాలకు సంబరం కలిగేటట్టు చేస్తారు కానీ ఇట్లా ఎన్నికలలో కూడా వాడతారా అనుకుంటారట. అయితే ఇదంతా ఓటింగ్ శాతాన్ని పెంచేతానికి, శాతగానోళ్ళ తిరిగి ఓటేయకుండా ఇండ్లలో వండుకునేటోళ్లను పోలింగ్ బూత్ దగ్గర రప్పించేతానికి చేసిన ఇకమతట. మరి నీలా రోబో ఎంత శాతం ఓటింగ్ పెంచిందో, ఎంతమంది సోమరిపోతానం పోగొట్టిందో ఫలితాల నాడు తెలుస్తుంది. చూడాలి ఈ ఎన్నికలల్లో ఎవరి కిస్మత్ ఎట్లున్నదో. ఇంత ఘోరమా? తెలంగాణ వచ్చినాక ఈ తరీక పరిపాలన నేను ఎన్నడూ చూడలేదు. అల్లా అల్లా 10 ఏళ్ళు పచ్చ ఉన్నాం, రంది లేకుండా బతికినాం. అబ్బబ్బబ్బబ్బబ్బో అయ్యయ్యో అని మొత్తుకుంటా చెప్పినట్టే చెప్తున్నాడు. ఎవలబ్బా గంటగానం మొత్తుకునేది అనే కదా మీ డౌట్ అనుమానం. ఇంకెవలు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సారు ఏమంటుండో ఇనుండ్రి. రేవంత్ గారి పాలనతో చూసే వరకల్లా ప్రజలు ఏదైతుందో పెద్ద మనిషి ఆయననే ఉండేదా, కేసీఆర్ గారే నయం ఉండే మంచిగా ఉండే, మళ్ళీ కేసీఆర్ గారి పాలన వస్తేనే మనం బాగుంటుంది అనే ఆలోచనతో మరి ప్రజలు చేరుకున్నారు. సారే రావాలంటున్నారే తెలంగాణ జిల్లాలల్లా, మళ్ళా సారే రావాలంటున్నారే తెలంగాణ పల్లెలల్లా అని ప్రజలు పాటలు పాడుకున్నది నిజమేనట. రేవంత్ రెడ్డి సార్ ఏలుబడి చూసినాక తెలంగాణ సాగుబడి సత్కిల పడ్డది. ఏదేమైనా కేసీఆర్ సార్ ఉన్నప్పుడే మంచిగా ఉండేరా అని ప్రజలు మాట్లాడుకున్నది ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సార్ చెవుకు చేరిందట. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినాక గాయంతో మాట్లాడ్డా, కేసీఆర్ పార్టీలో చేరబోతున్నాడు కాంగ్రెస్ పార్టీని అడిగి పారేయడా, కాకపోతే ఈ అనుడేదో ముందు నుంచి అనేది ఉంటే మంచిగుండు. అయితే మాయ కానీ జీవన్ రెడ్డి సారు బీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు చేరిక కాబోతున్నాడు ఆ ముచ్చట కూడా చెప్పు సారు. బీఆర్ఎస్లో చేరడానికి ఏది ఇస్తుందో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని కార్యరూపం ఏ విధంగా ఇవ్వడం అనేది వారు నిర్ణయిస్తారు. వారి నిర్ణయానికి అనుగుణంగా ఏది ఇస్తుందో ముందు పోవడం జరుగుతుంది. మళ్ళా కేసీఆర్ సీఎం అవుడు పక్క, కాంగ్రెస్ పార్టీని గద్దదించుడు పక్క, బీఆర్ఎస్ పార్టీలో నేను చేరుడు పక్క. అది ఎంతమంది అడ్డం వచ్చినా ఆపినా ఊకునేది లేదు. కాకపోతే ఎట్లా చేరాలి, ఎంత పెద్ద ఎత్తున చేరికలు జరగాలి, నేను బీఆర్ఎస్ పార్టీలో చేరికైతే కాంగ్రెస్ పార్టీ కూసాలు ఎట్లా కదిలిపోవాలి, ఇన్ని రోజులు నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళ ఎన్నులా వణుకు ఎట్లా ఉట్టాలి అనే దాని మీద ప్లానింగ్లు నడుస్తున్నాయి. అది తర్వాత తప్పకుండా చెప్తామన్నట్టు ఉన్నది ఉన్నట్టు చెప్పిండు జీవన్ రెడ్డి సారు. అందుకే కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే, అందుకే మళ్ళీ కేసీఆర్ రావాలని కోరుకుంటాన్రు. కేసీఆర్ కాలంలో సుఖము, సంతోషము, డెవలప్మెంట్ కన్లారా చూసినాం. కానీ ఇప్పుడు ఎక్కడేసిన గొంగడ అక్కడనే అన్నట్టున్నది. ఆరుబాటం 6 పాలు, ఆదాయం 3 పాలు అన్నట్టు ఏలుతున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుంటుందని జనం కోరుతున్నారు అన్నట్టు చెప్పిండు. అంతేకాదు జర్ర ఆలస్యమైన బీఆర్ఎస్ పార్టీలో చేరుడు మాత్రం పక్కా అన్నాడు. చూడాలి జీవన్ రెడ్డి సారు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాక కారు గుర్తు పార్టీ ఎంత రువ్వడి గురుకుతుందో, ఎంత స్పీడ్లో పోతుందో అనేది.